ప్రజల్లో వ్యతిరేకత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉట్టి పడినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే సూపర్ 6 అని రకరకాల హామీలు ఇచ్చి హామీలను కూడా నెరవేర్చలేకపోవడము, కేవలం మాటలతోన మీడియా ద్వారా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప ఇప్పటి వరకు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం, దానికి తోడు ప్రత్యేకంగా ప్రస్తుతం ఉన్న సీఎం గారే మరి అది సాధ్యపడదు, సంపద సృష్టించిన తర్వాత దాని గురించి ఆలోచన చేస్తామని చెప్పడం అనేది ఎంతవరకు సబబు అని నేను అంటున్నాను. ఇదే మాట ఈ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు మీరు ఏ విధంగా ఇచ్చినారో అటువంటి హామీలు ఇచ్చి ఉంటే ఈరోజు మళ్ళా మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉండేదే. కనీసం సూపర్ 6 అన్నావు, కనీసం ఇయర్లీ ఒక 2, 3 అన్న చేసుకుంటూ పోతే అట్లా ప్రజలు ఏదో రకంగా ఇస్తున్నాళ్లే అనే ఒక ఆశతో ఉండేవాళ్ళు. అది కూడా చేయకోకుండా మొత్తం చేతులు ఇచ్చేసి ఖజానా ఖాళీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు ఊబిలో కూరుకుపోయేటట్టు చేసినాడని చెప్పేసి లక్షల కోట్లు చేసినాడని చెప్తారు, ఒకసారి 10 లక్షల కోట్లు అంటారు. మొన్న వాళ్ళే 3 లక్షల కోట్లను వాళ్ళ నోటి ద్వారానే చెప్పడం జరిగింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మేము కూడా ఇన్ని రోజులు నోరెత్తకుండా పోవడము, వాళ్ళు మాట్లాడితే ఊరికే కూర్చోవడం అనేది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము ఖచ్చితంగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడేమో, కొంత టైం ఇద్దాము, ఎవరిని కూడా మనం అనవసరంగా మాట్లాడకూడదు, చూద్దామని చెప్పేసి ఆయన సంపద సృష్టించి ఇస్తానన్నాడు. ఆయనకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందని దాదాపుగా 8 నెలలు కూడా వెయిట్ చేసినాం. మరి పూర్తి అసంతృప్తికి లోనైనట్టు ప్రజలు కూడా కూర్చొని మాట్లాడే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి గవర్నమెంట్ అన్ని విధాలుగా టోటల్గా ఫెయిల్యూర్ అయ్యింది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన ఇష్టానుసారంగా కేసులు పెట్టేసి వాళ్ళను బలిపశువులను చేసే విధంగా మరి వాళ్ళు దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారు. నిన్న జరిగిన వంశీ అరెస్ట్లో కూడా ఆయన అరెస్టుకు సహకరించినప్పటికీ కూడా ఆయనకు ఆరోగ్యం బాగలేకపోతే కనీసం మందులు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోలీసులు మరి ఆ రకంగా ప్రవర్తిస్తున్నారంటే మరి ఇది ఎటువంటి పరిపాలనో అర్థం చేసుకోవాలి ప్రజలు. నేను అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, అధికారం శాశ్వతం కాదు. ఈరోజు 5 ఏళ్ళు ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు, సద్వినియోగం చేసుకొని ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి కానీ, లేకపోతే ఆయన తనయుడు ముఖ్యమంత్రి కావాలనే ఆశతో ఉన్న ఆయన తనయుడికి కానీ, మరి అదేవిధంగా వాళ్ళతో కూటమిలో ఉన్న జనసేన నాయకునికి కానీ కొంతవరకు మేలు జరిగిండేదేమో. ఎక్కడ చూసినా కిడ్నాప్లు, రేపులు, ఎక్కడ చూసినా పోలీస్ స్టేషన్లో పోతే అన్యాయం జరిగితే పట్టించుకునే పరిస్థితిలో లేని పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎప్పుడు చూడలేదు గతంలో మనం. ఈసారి కొత్త విధానానికి వాళ్ళు తెరలేపినారు, వాళ్ళు మొదలు పెట్టినారు. కాబట్టి రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, వచ్చినప్పుడు మరి మన కార్యకర్తలు కూడా మనం కూడా అదే పంతాలో పోవలసి వస్తుంది. కానీ మా నాయకుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు, ఇటువంటి మానుకోండని చెప్పినా కూడా రోజు రోజుకి రెచ్చిపోయి మరి అనవసరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను, నాయకులను టార్గెట్ చేసి హింసించడము ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని మానుకోవాలి. ఇప్పటికైనా అభివృద్ధి పైన దృష్టి సారించాలి. మన గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ ఏ స్థాయికి తీసుకుపోయిండే ఎడ్యుకేషన్ని ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది. దాదాపుగా 5,000 బిల్డింగ్లు నిరుపయోగంగా మిగిలిపోయినాయి. రైతు భరోసా కేంద్రాలు మరి వాటన్నిటిని కూడా మూత వేసే పరిస్థితి ఉంది. సచివాలయ సిబ్బందిని కూడా తగ్గించి
ఇతర డిపార్ట్మెంట్లకు తరలించే పరిస్థితి కూడా కొనసాగుతుంది. లక్షలాది పెన్షన్లు తీసేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని మానుకోవాలి. ఇప్పటికైనా అభివృద్ధి పైన దృష్టి సారించాలి. మన గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ ఏ స్థాయికి తీసుకుపోయిండే ఎడ్యుకేషన్ని ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది. దాదాపుగా 5,000 బిల్డింగ్లు నిరుపయోగంగా మిగిలిపోయినాయి. రైతు భరోసా కేంద్రాలు మరి వాటన్నిటిని కూడా మూతవేసే పరిస్థితి ఉంది. సచివాలయ సిబ్బందిని కూడా తగ్గించి ఇతర డిపార్ట్మెంట్లకు తరలించే పరిస్థితి కూడా కొనసాగుతుంది. లక్షలాది పెన్షన్లు తీసేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంకెన్ని రకాలుగా ప్రజలు నష్టపోతా ఉన్నారు. మరి ప్రజలు ఏం ఆశించి మరి ఓట్లు వేసినారో ఆ ఆశకు తగినట్టుగా ప్రభుత్వ పరిపాలన సాగలేదు. ఇంటింటికి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి అందరికీ తల్లికి వందనం అన్నారు. ప్రతి మహిళకు ఎంతమంది మహిళలు ఇంట్లో ఉంటే 1,500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు 18 ఏళ్ళు దాటిన తర్వాత. దీనికి తోడు ఇంకా రకరకాల హామీలు, గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పేసి ఏదో నామమాత్రంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఆధార్ కార్డుని అనుసంధానం చేయాలా ప్రతి స్కీమ్కి. ఒకవేళ నేను అప్లై చేసుకోవాలా, నాకు పెన్షన్ రావాలంటే లేకపోతే స్కీములు రావాలంటే మళ్ళా మీరు కొత్త సిస్టమ్ని తీసుకుని వచ్చి దాన్ని అనుసంధానం చేసే కార్యక్రమం కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఒకప్పుడు సచివాలయం సిబ్బందే పోయి, సచివాలయం వాలంటీర్స్ పోయి అన్ని కార్యక్రమాలు ఇంటికే చేర్చే పరిస్థితి నుంచి మళ్ళా ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఈరోజు మనము కళ్ళారా చూస్తా ఉన్నాం. ఎన్నో రకాలుగా మరి ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే దానికి ఇంకా రకరకాల విషయాలు చెప్పొచ్చు. ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈరోజు నా పైన ప్రేమతో, అభిమానంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానంతో పార్టీ గుంతకల్ నియోజకవర్గంలో బలంగా ఉంది అని మరోసారి నిరూపించేందుకు మరి కంకణం కట్టుకున్న నాయకులకు, కార్యకర్తలకు మరి స్వచ్ఛందంగా తరలి రావడం అనేది వాళ్ళందరూ కూడా ఈరోజు మనం చూడడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నేను నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ